ఈ టమాటా పచ్చడి వారం రోజుల నిల్వ ఉంటుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా దీనికోసం ఎర్రగా పండిన టమాటాలను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఒక పొడిగుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు పెట్టి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి టమాటాలు వేసిన ముక్కల గిన్నెని కూడా స్టవ్ మీద పెట్టేసుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకొని కాస్త ఇంగువాని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి అవి మగ్గనివ్వాలి. ఈ లోపును ఒక స్పూన్ వరకు మెంతులు, ఒక స్పూన్ వరకు ఆవాలని బాగా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఈ లోపు మధ్య మధ్యలో టమాటా ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఈ టమాటా ముక్కలు ఇలా మొత్తం కూడా నీరంతా ఆవిరైపోయిన తర్వాత ఆ ముక్కల్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ లోపు ఈ వేయించుకున్న మెంతుల్ని ఆవాల్ని పొడి పట్టుకోవాలి. తర్వాత ఈ చల్లారిపోయిన టమాటాల్లోని తగినంత ఉప్పుని, తగినంత కారాన్ని, అలాగే మనం ఆడుకున్న పొడిని కూడా వేసేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడి పోపు కోసం కడాయిలోకి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, అలాగే గుప్పెడు కరివేపాకుని, 4 ఎండుమిరపకాయ రెబ్బల్ని, అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలను వేసి బాగా ఫ్రై చేసుకొని పచ్చడిని వేసేసి కలిపేసుకున్నారంటే టమాటా పచ్చడి రెడీ.